కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాధవరం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో అనుచరులతో వెళ్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. బసాపురం దగ్గర ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి కాన్వాయ్ నిలిపేయడంతో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. పోలీసుల నుంచి తప్పించుకుని వైసీపీ ముక్కలు మాధవరం వైపు పరిగెత్తాయి. దీంతో మాధవరం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాధవరం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. సుంకన్న మరిన్ని వివరాలు అందిస్తారు. సుంకన్న, మాధవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మూకలు ర్యాలీగా వెళ్తూ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఇంటి దగ్గర కూడా ఏదైతే పెద్ద ఎత్తున కవింపు చర్యలకు పాల్పడి గొడవకు దిగారు. ఆ టీడీపీ శ్రేణులు కూడా అడ్డుకోవడంతో ఒక 2 వాహనాలు కూడా నిప్పిపెట్టి బీభత్సం చేశారు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగడంతో కొంత మాధవరం దగ్గర అయితే పరిస్థితి తగ్గింది. అయితే ఈ వైసీపీ శ్రేణులు కూడా ర్యాలీగా వెళ్తున్నటువంటి క్రమంలో మాధవరం దగ్గర కొంతమంది ఆగి ఈ గొడవకు దిగారు. అంతకు ముందే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన కాన్వాయ్ ద్వారా కూడా అనుచరులతో పాటు రాంపురానికి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయినారు. అయితే ఇక్కడ గొడవ జరిగిందనే విషయం తెలుసుకొని మళ్ళీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆయన కుమారుడు ధనరెడ్డి వాళ్ళ వర్గంతో కూడా మళ్ళీ మాధవరం వచ్చి టీడీపీ నాయకుడు నియోజకవర్గం ఇన్ఛార్జి రాఘవేంద్రరెడ్డి ఇంటి పైన కూడా దాడి చేసేందుకు కూడా వస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు కూడా యావరెండు బసాపురం దగ్గర ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి ఆయన కుమారుడి వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. వాళ్ళ వర్గం అంతా కూడా ఆపే ప్రయత్నం చేస్తే కొంతమంది వైసీపీ మూకలు పొలాల్లో పరిగెత్తుకుంటూ కర్రలు రాళ్లతో కూడా మాధవరం వైపు కూడా బయలుదేరారు. అయితే పోలీసులు మరికొంతమంది మాధవరం వైపు వెళ్లేటువంటి వాహనాలన్నిటి కూడా క్షుణ్ణంగా తరిగి చేస్తున్నారు. ఏ క్షణంలోనైతే వైసీపీ మూకలు మంత్రాలయంలో ఏదైతే అదేవిధంగా మరికొన్ని చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఏదైతే భారీగా మాధవరానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. రాఘవేంద్రరెడ్డి ఇంటి పైన దాడి చేయాలనే ప్రధాన లక్ష్యంతోనే వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. పోలీసులు కూడా రాఘవేంద్రరెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించారు. అయితే పొలాల్లో పరిగెత్తినటువంటి వాడిని అయితే పోలీసులు అయితే కట్టడి చేయలేకపోయారు. సో తర్వాత ఎలాంటి పరిస్థితులు జరుగుతుందో ఏమో మరి గొడవ మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని పక్కా సమాచారంతో పక్క నియోజకవర్గం నుంచి కూడా పోలీసులు మాధవరానికి వెళ్తున్నారని సమాచారం అవుతుంది. మొత్తం తీసుకుంటే బాలనాగిరెడ్డి కూడా ఎలాగైనా సరే ఖచ్చితంగా మాధవరానికి వెళ్లేంత వరకు కూడా ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదని కూడా యావరెండు బసాపురం దగ్గరే ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆయన కుమారుడిని అదేవిధంగా వైసీపీ కార్యకర్తలందరూ కూడా రాంపురానికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఈ మధ్యాహ్నం జరిగినట్లు గొడవతో మాధవరంలో అదేవిధంగా బసాపురంలో పెద్ద ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా బాగా మోహరించారు. ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మరోవైపు పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వైసీపీ మూకలు మాత్రం ఇలా దాడి చేయడమే లక్ష్యంగా అదైతే కార్యాచరణలో భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న. చేయండి